నాయన తండ్రి, జాలువారే నాయన తండ్రి, శ్రేష్టమైన వాక్యం కోసం మేము ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా. నీ దాసుడైన నాయన తండ్రి, నాయన ప్రభా సేవకుడు నాయన తండ్రి డేవిడ్ అనిల్ కుమార్ గారిని నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన తండ్రి, నీ వాక్యంలో సెలవిచ్చినట్లు నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపేది నన్ను సెలవిచ్చావు ప్రభా. అటు నీ ఆత్మశక్తితో నాయన తండ్రి, నీ యొక్క మాటలు మాత్రము నాయన తండ్రి నీ సేవకుడు నోట ఉంచి నాయన తండ్రి మాకు వినిపింపజేయండి ప్రభా. నాయన ఉదయకాల సమయాన శ్రేష్టమైన నీ వాక్యాన్ని మేము విని మా జీవితాలను ఆత్మీయ దశలో నాయన తండ్రి నడిపించుకోవటానికి నాయన తండ్రి మీరే నాయన నీ స్వరాన్ని వినిపింప చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన శారీరకంగా మేమందరం వేరు వేరు పరిస్థితుల్లో వేరు వేరు స్థలాల్లో ఉన్నాము, కానీ కేవలం నీ కృపయే నాయన తండ్రి మమ్మలను చేరదీసి నాయన తండ్రి వర్చువల్ ఫెలోషిప్ ప్లాట్ఫామ్లో నాయన తండ్రి వాక్యం వినిపింపజేస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఎక్కడున్నప్పటికీ కూడా మేము నాయన తండ్రి నమ్మకమైన నీ యొక్క పనివారుగా నాయన మేము ఉండగలుగుటకు బల నమ్మకమైన మంచి దాసుడుగా ఉండగలుగుటకు కృప చూపించండి. ప్రత్యేకంగా ఈ సమయంలో నాయన తండ్రి వాక్యానికి మేము లోబడుతూ విధేయత చూపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నాయన తండ్రి వాక్యం కోసం ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. నాయన తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన తండ్రి మాతో ప్రత్యేకంగా నాయన తండ్రి నీ వాక్య ప్రత్యక్షత అనుగ్రహించమని మీకే సమస్త మహిమ ప్రభావం ఆరోపిస్తూ మా రక్షకుడు మా ప్రియ ప్రభు యేసుక్రీస్తు ఉన్నత శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. ఝాన్సీ అక్క ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి మరి శ్రీ డి డేవిడ్ అనిల్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. శ్రీ డేవిడ్ అనిల్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందు జిఎస్టి డిప్యూటీ కమిషనర్ గా సేవలు అందిస్తున్నారు. ప్రభావవంతమైన నాయకులను సంసిద్ధం చేసే హగ్గ ఇంటర్నేషనల్ అను అంతర్జాతీయ క్రైస్తవ పరిచర్య ద్వారా డేవిడ్ గారు శిక్షణ పొందిన నాయకులు కూడా. మార్కెట్ ప్లేస్ మిషనరీగా సేవ చేయాలనే స్పష్టమైన పిలుపుతో ప్రాముఖ్యంగా సమాజంలోని వృత్తిపరమైన రంగాలలో ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా వారి సేవ కొనసాగుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు ఎన్టీఎస్సి స్కాలర్ అయిన డేవిడ్ గారు ఐఎంఎఫ్, ఎస్ఏఆర్టిటి, ఏసీ, ఐఎస్పి, ఎన్ఏసిఐఎన్ మరియు వాధ్వాని సెంటర్లు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా జిఎస్టి చట్టం, పన్నుల పరిపాలన, డిజిటల్ పరిపాలన మరియు ఏఐ ఆధారిత ప్రజాసేవలలో అధునాతన శిక్షణ పొందారు. డేవిడ్ గారిని మరి జిఎస్టిలో ఉత్తమ డిప్యూటీ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ 2023 అవార్డుతో ప్రభుత్వం వారు సత్కరించారు. విశ్వాసము మరియు వృత్తిని ఏకీకృతం చేసే భారంతో పన్నుల విషయంలో మాత్రమే కాకుండా జీవితంలోని ఇతర రంగాలలో కూడా దేవుని మహిమ మరియు ప్రజా సంక్షేమం కొరకు కృత్రిమ మేధస్సును పరిశోధించి వర్తింపజేయటం అనగా డేవిడ్ గారికి మక్కువ. మరి వారు గత కాలంలో 2 సార్లు మన మధ్యలో వాక్య పరిచయం చేశారండి. నేను జాయిన్ అవ్వలేకపోయినప్పుడు నిజంగా మరి ఒక రోజేమో 3 విషయాల గురించి చెప్పారు. దేవుని చిత్తానుసారంగా నడవాలి, దేవుని పిలుపు, దేవుని ప్లాన్ అర్థం చేసుకోవాలని. రెండో రోజేమో దేవుని ప్రేమ మనం ప్రతి రిలేషన్ లో కలిగి ఉండాలని వాక్యాన్ని చాలా చక్కగా ఉన్నత స్థానంలో ఉండి కూడా చక్కగా చెప్తున్నారు. దయచేసి రాసుకోవాలని ఆశ కలిగిన వాళ్ళందరూ రాసుకొని వాక్యాన్ని శ్రద్ధగా విందామండి. అందరూ మ్యూట్ లోనే ఉండి వాక్యాన్ని విందాం. గుడ్ మార్నింగ్ సార్. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. దేవుని నామమున వచ్చినటువంటి ప్రతి బిడ్డకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొక ఉదయ కాలంలో మీ మధ్య ఈ విధంగా దేవుని వాక్యం పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క బృహత్తరమైన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ప్రతి శనివారం మీతో వాక్యం పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నేను నా యొక్క ఆత్మీయ జీవితంలో 10వ తరగతిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించాను. అప్పుడు మీకు ఆల్రెడీ నేను ఒకసారి షేర్ చేశాను. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు. నేను సిబిఎస్ఈ స్కూల్లో చదివేవాడిని.
కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళు చాలా మంది నా స్కూల్లో ఫ్రెండ్స్గా ఉండేవారు. మేమందరం కలిసి ఎప్పుడూ కూడా స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కాసేపు కూర్చొని మేము మా యొక్క ఆలోచనలు పంచుకునే వాళ్ళం. ఆ రోజుల్లో కొత్త సినిమా ఏంటొచ్చింది, హీరో ఎవరు, బాగుందా లేదా, అలాగే ఏంటి, ఎక్కడికి వెళదాం, నూడిల్స్ తిందామా. ఆ రోజుల్లో బండి దగ్గర చేసిన నూడిల్స్ తింటాం అంటే మా అందరికి చాలా ఇష్టం. ఈ విషయాలన్నీ చాలా మ్యాటర్ అయ్యేవి నాకు. సో అలా ఉంటున్న దినాలలో నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వెంటనే బోర్డ్ ఎగ్జామ్స్, సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే ఆ సెలవుల్లో నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. ఆయన అంగీకరించగానే ఇప్పుడు నా స్నేహితులతో అన్ని విషయాలు ఎలా పంచుకుంటున్నానో, ఈ విషయాన్ని కూడా వాళ్ళని పంచుకోవాలని వాళ్ళందరినీ నేను ఒకరోజు ఈవినింగ్ కూర్చొని మేమందరం స్కూల్ గ్రౌండ్‌లో మాట్లాడుకుంటున్నప్పుడు బీహెచ్‌పీవీ టౌన్‌షిప్‌లో వివిధ విషయాలు మాట్లాడుతున్నారు. సడెన్‌గా నేను కూడా ఇదిగో నేను యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించానని చెప్పగానే, ఎప్పుడూ ఈ లోకపరమైన విషయాలు మాట్లాడుకునే మా ఫ్రెండ్స్ సడెన్‌గా షాక్ అయ్యారు. నేను ఎప్పుడైతే దేవుని గురించి వాళ్ళతో పంచుకున్నానో, ఆ మరుసటి రోజు నుంచి మా ఫ్రెండ్స్ అందరూ నాతో మాట్లాడటం మానేశారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి ఇలా ఉంది? నేను ఏమైనా తప్పు మాట్లాడానా? యేసుక్రీస్తునైతే నేను అంగీకరించానో, జస్ట్ ఉన్నదున్నట్టుగా వారికి షేర్ చేశాను. ఆ 10వ తరగతిలో నాకంత మెచ్యూరిటీ కూడా లేదు. మిగిలిన విషయాల్లాగా ఇది కూడా నేను షేర్ చేసుకున్నాను అనుకున్నాను. సో, వారందరూ నాతో ఒకరొకరుగా మాట్లాడడం మానేశారు. చాలా బాధనిపించింది. ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభువా, ఎప్పుడూ కూడా ఈ లోకపరమైన విషయాలు మాట్లాడినప్పుడు ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ నాతో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్, నేను యేసు ప్రభువుని అంగీకరించానని చెప్పగానే ఎందుకు నాతో మాట్లాడటం మానేశారు ప్రభు అని దేవుని దగ్గర నేను అప్పుడు చిన్నప్పుడే ఏడ్చాను. అప్పుడు నేను క్లియర్‌గా దేవుని స్వరం విన్నాను. ఈ రోజు నుంచి నీ స్నేహితులందరూ నిన్ను విడిచిపెడతారు. నేనొక్కడినే నీకు బెస్ట్ ఫ్రెండ్‌గా ఉంటాను అని పరిశుద్ధాత్ముడు చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. అదేంటి ప్రభువా! ఆహ్, నేను నిన్ను అంగీకరించటం వలన ఈ లోకానికి ఏంటి ప్రాబ్లమ్? ఇందాక పేతురు రాసినటువంటి ఆ పత్రికలు మనం చదువుతూ వచ్చాం. ఏ విధంగా దేవుని కొరకు మనం నిలబడినప్పుడు ఈ లోకానికి, మనకి ఆ బ్రేకప్ అనేది జరుగుతది. ఒక విధంగా ఆ విధంగా జరిగినప్పుడు నా జీవితంలో ఒక మంచి పరిణామం ఏంటంటే, నా బెస్ట్ ఫ్రెండ్ అయిన దేవుని యొక్క మాటలు నేను తెలుసుకోవాలంటే, మనకిష్టమైన వ్యక్తులతో మనం మాట్లాడుతున్నప్పుడు నార్మల్‌గా ఒకరితో ఒకరు మనం మాట్లాడి చాలా సమయం కూడా మనకు తెలీదు. సో, అలాగా నేను దేవుని వాక్యం చదవడం స్టార్ట్ చేశాను. అప్పటి వరకు వాక్యం అంటే నేను ఆల్రెడీ ఒకసారి మీతో పంచుకున్నాను. 7th క్లాస్‌లో నేనున్నప్పుడు దేవుడిని ఛాలెంజ్ చేశాను. ప్రభువా! ఈ స్కూల్‌లో నేను టాపర్‌గా రావాలి. ఎప్పుడు నాకు సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంకే వస్తుంది. అని అన్నప్పుడు దేవుడు ప్రతి ఉదయాన్నే 4 గంటలకి తన దూతను పంపించి, అప్పుడు నాకు దూతని కూడా తెలీదు. సో, ఆ దూతను పంపించి 4 గంటలు అవ్వగానే ఆయనొచ్చి నన్ను లేపేవాడు. ఎవరో నేను చుట్టూ చూసేవాడిని. ఎవరు ఉండేవారు కాదు. ఆ ఫస్ట్ డే ఏమైందంటే దేవుడు ఆ యొక్క ఏంజెల్ యొక్క స్వరం, దేవుని యొక్క స్వరం, ఏంజెల్ యొక్క స్వరం చాలా తేడాగా ఉంటది. ఆయన ఒక గద్దింపు స్వరంలాగా ఆయన చెప్తున్నాడు ఆ ఏంజెల్ నాతో, "ఇదిగో నువ్వు లెగిసి బైబిల్ తీసి చదువు. ఒక 15 నిమిషాలు." 4 గంటలకి షార్ప్‌గా లేపేవాడు. నేను ఏడో తరగతి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు. తర్వాత ఒక పావుగంట చదవమనేవాడు దేవుని వాక్యం. తర్వాత పావుగంట ప్రార్థన చేయమనేవాడు. యాకోబుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 5, 6 వచనాల్లో అక్కడ ఒక మాట ఉంటది. మీకు ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వారు దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడు విశ్వాసంతో అడగాలని. అది నేను ఒకసారి మీతో షేర్ చేస్తాను. సో, అట్లా వాక్యం నుండి మాట్లాడి ఆ మార్నింగ్ అంతా నేను చదవటం, తర్వాత దేవుడు అద్భుత రీతిగా అప్పటినుంచి నా యొక్క ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఆ ఏడవ తరగతి నుంచే నాకు ఆశీర్వాదం ఇవ్వటం నేను అనుభవిస్తూ వచ్చాను. సో, ఈ 10th క్లాస్‌లో కూడా నేను దేవుడిని అంగీకరించిన తర్వాత దేవుని వాక్యం చదవటం స్టార్ట్ చేశాను. ఈ వాక్యం అప్పటి వరకు సండే స్కూల్‌లో కథలుగా లేదంటే చర్చ్‌లో వినే వాక్యంగా ప్రతి ఆదివారము సేవకుడు ఒక టాపిక్ తీసుకొని చెప్పటం ఇవన్నీ ఉండేవి. కానీ నేను దేవుని దగ్గర కూర్చొని పరిశుద్ధాత్మ నా పక్కనొచ్చి కూర్చొని ఈ వాక్యాన్ని నాకు విషదపరుస్తున్నప్పుడు ఎందుకు నేను ఒకటే అడిగేవాడిని ప్రభువా, నేను చాలా బుక్స్ చదవటం, అలాగే ఆన్‌లైన్‌లో జర్నల్స్ చదవటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. డిఫరెంట్ డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో.
సో నేను సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి అన్ని ఫీల్డ్స్ గురించి, హిస్టరీ, జాగ్రఫీ, సోషల్ ఆస్పెక్ట్స్, అదేవిధంగా ఈ యొక్క సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్లో నేను చదువుతున్న టెక్నాలజీ గురించి, వీటన్ని చిన్నప్పటి నుంచే నేను చదువుతూ ఉండేవాడిని. సో నేను దేవుణ్ణి అడిగేవాడిని, ప్రభా, ఈ యొక్క లోకపరమైన విషయాలు చదువుతున్నప్పుడు నువ్వు జ్ఞానాన్ని ఎలా ఇస్తున్నావో, ఇప్పుడు నీ వాక్యాన్ని నువ్వు ఇదిగో ఒక లవ్ లెటర్గా ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఇదిగో నీ హృదయంలో ఏ విషయం ఉందో తెలియపరుస్తున్నావు కాబట్టి ఈ వాక్యం నుంచి నాకు సత్యాలను బయలుపరచు అనే ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేస్తూ ఒకరోజు స్టార్టింగ్ మనం ఆదికాండం నుంచి మొదలు పెడతాం కదా. సో ఆదికాండం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. స్టోరీ లాగుంది, అబ్రహాం గురించి ఇవంతా బానే ఉంది. నిర్గమాకాండం నుంచి నాకు అస్సలు ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ఏంటో ఎందుకు 5 కాండాలు రాసావు ప్రభువా, ఇది ఎవరికి అర్థం కాదు, ఏంటి ఇంత కన్ఫ్యూజను, ఇంత టఫ్ గా చేసేవేంటి అని ఒకరోజు నేను ఇప్పుడు ఎలా మీతో మాట్లాడుతున్నానో అలాగే దేవునితో, అస్సలు నాకు ఈ 5 బుక్స్ ఏమీ అర్థం కావట్లేదు ప్రభువా అని దేవుని దగ్గర అడిగాను. అడగగానే పరిశుద్ధాత్ముడు వచ్చి ఈ 5 కాండాల యొక్క భావాన్ని నాకు తెలియపరిచినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఇందాక పేతురు కూడా చెప్తాడు, దేవుని వాక్యము ఏదో క్యాజువల్ గా మనిషిని ఇచ్చను బట్టో లేదా ఆలోచన బట్టో కాదు, దేవుని యొక్క హృదయములో నుంచి పరిశుద్ధాత్ముడు తన సేవకుల్ని, తన యొక్క పరిచారకుల ద్వారా ఈ వాక్యాన్ని మనకి ఇచ్చాడు. సో ఆ 5 కాండాల యొక్క భాగాన్ని నేను చదివినప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్ లో పరిశుద్ధాత్ముడు నాకు బోధించినప్పుడు అర్థమైంది, తండ్రి అయిన దేవుడు ఎవరో, ఆయన హృదయం ఎలాంటిది, ఆయన ఆలోచనలు ఏంటి, అసలు మనుషుల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు అని, ఆయన ప్రణాళిక ఎలా ఉంటుంది మానవాళిలో అని ఆ 5 కాండాల గురించి నాకు బయలుపరిచినప్పుడు నేను చాలా జాగ్రత్తగా అప్పటి నుంచి వాక్యం చదవడం స్టార్ట్ చేశాను. సో దేవుడు అలాగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో వాక్యంలో ఇదిగో ఈ వాక్యంలో ఎందుకు రాశాము, ఇలా జరిగిందని నాకు చిన్నప్పటి నుంచి బయలుపరచడం, ఎంతో కాలం ఆ విధంగా నేను వాక్యాన్ని ధ్యానం చేయటం జరుగుతూ వచ్చింది. సో ఆ క్రమంలో దేవుడు నాకు బయలుపరిచినటువంటి విషయాలను ఈ ప్రతి శనివారం ఉదయం మీతో ఇక్కడ నుంచి పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు నేను ఒక టాపిక్ ఆల్రెడీ మీకు షేర్ చేశాను గ్రూప్లో, దావీదు అడిగిన 3 ప్రశ్నలు, ద 3 క్వశ్చన్స్ ఆఫ్ డేవిడ్ అనే ఒక టాపిక్ ఈ ఉదయకాలంన మనం ఆలోచన చేసుకుందాం. నిజంగా మీరు వాక్యంలో చూస్తే దావీదు ఎక్కడ అడిగాడండి ప్రశ్నలు, అసలు ప్రశ్నలు అడిగాడా అనే క్వశ్చన్ మార్క్ మీకు రావచ్చు. నేను ఇది చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని ఎంతగానో టచ్ చేస్తూ, దేవుడు మనల్ని పిలుచుకున్న పిలుపు ఆల్రెడీ మీతో ఒక రోజు నేను పంచుకున్నాను. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ప్రణాళిక, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. కానీ ఆ యొక్క చిత్తములో నుంచి జారిపోయినా, ఆ పిలుపుకి మనం లోబడకపోయినా, ఆ ప్రణాళికలో మనం నడవకపోయినా మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటాం. చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే, కష్టం వచ్చినప్పుడే మనం దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం. నేను కొంతమంది తల్లిదండ్రులతో ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి నాతో అడుగుతూ ఉంటారు, సార్ మా అబ్బాయి బాగా చదువుతాడు, మా అమ్మాయి బాగా చదువుతుంది, కానీ అస్సలు మా మాట వినరండి, చాలా ఇంటెలిజెంట్ వాళ్ళు, కానీ మా మాట అస్సలు వినరు, చాలా తలబిరుసుగా ఉంటారు, వాళ్ళ ఫ్యూచర్ గురించి అయితే మాకు టెన్షన్ లేదు కానీ వారి జీవితాలు ఏమవుతాయో అని భయంగా ఉంది. ఇలా మాట్లాడినప్పుడు నేను వాళ్ళు ఒకటే ప్రశ్న అడిగాను, వాడి ఐఐటి కొరకు లేదంటే మెడిసిన్ కొరకు చిన్నప్పటి నుంచే మన పిల్లల్ని తయారు చేసే దినాల్లో మనం ఉన్నాం. అంటే వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఎంతగానో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. కానీ దేవుని కొరకైన సమయాన్ని వాళ్ళ జీవితాల్లో వాక్యం గురించి కానీ ప్రార్థన గురించి కానీ వాళ్ళు ఎరిగి ఉన్నారా అనే పాయింట్ మనం చూసినప్పుడు వాళ్ళ జీవితాల్లో అవి ఉండట్లేదు ఈ రోజుల్లో. చూడండి, మనం ఎంత ప్రయాసపడతాం, ఎంతో డబ్బును ఖర్చు పెడతాం, మన పిల్లలు బాగా చదవాలి, సెటిల్ అవ్వాలి లైఫ్లో అని. అదేం తప్పు కాదు, కానీ అది చేస్తూ మనం నిజంగా వాళ్ళు క్రీస్తులో ఉన్నారా లేరా. నేను దేవుడు ఆశ్చర్యకరంగా ఆ స్కూల్ డేస్లోనే నన్ను రక్షించుకోవడం ద్వారా చాలా శ్రమలు, చాలా యవనస్తులకు వచ్చే చాలా శోధనల నుంచి దేవుడు నన్ను కాపాడి ఇప్పటి వరకు ఆయన కొరకు సాక్షిగా నిలవబెట్టాడు. అందుకని చాలా మంది తల్లిదండ్రులకు చెప్తాను, ఏ ఒక్క ఎఫర్ట్, ఎంత కష్టపడి మీరు మీ పిల్లల్ని చదివించి వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని ప్రయాసపడుతున్నారో
అదే ప్రయాస వారు దేవునిలో కూడా ఎదగాలి అని మీరు ప్రయాసపడాలి. రెండవదిగా నేను చెప్పేవాడిని, తల్లిదండ్రులుగా మీరు కలిసి ప్రార్థన చేయటం. ముఖ్యంగా ఉదయకాలమున లేచి మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉండేది. 5 గంటలకే లేపి ఫ్యామిలీ ప్రేయర్ పెట్టేవారు. తొలి దినాల్లో ఏంటి ఈ టార్చర్ అనుకునేవాళ్ళం. కానీ స్లోగా అది అలవాటయిన తర్వాత ఆంధ్ర ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో నుంచి ఆ పాటలు పాడేవాళ్ళం మార్నింగ్. సో, అది నోరు తిరిగేది కాదు. ఆ తెలుగు గ్రాంథిక తెలుగుండేది. కానీ ఆ చిన్నప్పటి నుంచి అలవాటవ్వటం వలన ఇప్పుడు మాకు అది ఎంతో సులువుగా, ఎంతో రమ్యంగా ఆ మీనింగ్స్ అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అలాగే లూథరన్ సంఘ క్రమంలో ఉన్నవి ఇవన్నీ చూసినప్పుడు అవన్నీ కూడా నా జీవితంలో ఎంతో ప్రభావితం అయ్యాయి. వాళ్ళ యొక్క క్రమంలో దేవుని యొక్క ఒప్పుదల, మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి అపోస్తలుల విశ్వాస ప్రమాణము, నికేయ ప్రమాణము, ఇవన్నీ మీరు ఆలోచన చేస్తే దేవుని యొక్క ప్రణాళిక వివిధ జనరేషన్స్ లో ఎలా ఉండింది అని మనకు అర్థమవుతూ ఉంటది. సో ఈ ఉదయకాలమున దేవుడు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ లో నాకు బయలుపరిచిన విషయాలను నేను ప్రతిరోజు కొంతమంది మనుషుల గురించి కానీ, టాపిక్ గురించి కానీ ఆ యొక్క ప్రతి సాటర్డే మీతో ప్రతి సాటర్డే ఉదయకాలం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు వాక్యంలోనికి మనం వెళదాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 17వ అధ్యాయాన్ని ఈ ఉదయకాలమున మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక 3 విషయాలు మళ్ళీ మీతో నేను షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. చాలాసార్లు దేవుడు సామాన్య మానవుల్ని పిలిచినప్పుడు కుటుంబంలో ఉన్న వారికి ఇష్టం ఉండదు. అదేవిధంగా సొసైటీ కూడా మనల్ని అంగీకరించదు. మన భారతదేశం గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఈరోజు కులం ఏంటి అనేది చూస్తూ ఉంటారు. రెండవది వీళ్ళ రిలీజియన్ ఏంటి. నేను ఈ సెక్యులర్ ఫీల్డ్ లో పనిచేస్తూ ఉంటాను కాబట్టి మనం ఒక ప్లాట్ఫామ్ లోనికి వెళ్ళగానే, ఒక స్థితిలోనికి వెళ్ళగానే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగినప్పుడు చాలా సార్లు కొన్ని డిస్టర్బింగ్ విధానాలు ఉంటాయి. మేము 2012లో గ్రూప్ 1 సెలెక్ట్ అయినప్పుడు స్టేట్ సివిల్ సర్వీస్ కి నాకు ఒక ఆశ్చర్యమైన ఫ్యాక్ట్ తెలిసింది. ఏంటంటే ఏపీపీఎస్సి వాళ్ళు ఆ యొక్క ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయక ముందే, అంటే ఇంకా రిజల్ట్ ఒక 10-15 నిమిషాల్లో రిలీజ్ అవుతున్న ముందే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అంతా గవర్నమెంట్ లో ఉన్నటువంటి మినిస్టర్స్ దగ్గరికి, సెక్రటేరియట్ కి వెళ్ళిపోతుందట. ఎందుకు అంటే ఎవరెవరికి పెళ్లి కాలేదు, ఎవరెవరైతే ఆర్డీఓస్, డిఎస్పీస్, ఇలా అసిస్టెంట్ కమిషనర్స్ ఇలా ఉన్నారో వారికి పెళ్లి కాలేని వాళ్ళంతా లిస్ట్ కూడా ఉన్న మినిస్టర్స్ దగ్గరికి వెళ్తుందంట గవర్నమెంట్ లో. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో కానీ లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి వెళ్ళాలి కాబట్టి అక్కడ నుంచి వేట మొదలవుతుంది. సో నా జీవితంలో కూడా నేను అటువంటి ఒక సంఘటనని ఎదుర్కొన్నాను. ఎంతగానో ప్రార్థన చేశాం, దేవుడు ఈ ఉద్యోగంలోనే ఉండాలి అని నన్ను నడిపించాడు. నేను సెలెక్ట్ అవగానే ఏం జరిగిందంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను సెలెక్ట్ అయిన మరుసటి రోజే ఆయన నేను జగన్ గారు లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్యామిలీ అండి, ఒక్కటే అమ్మాయి, చాలా ఆస్తి ఉంది, చాలా బిజినెస్ ఉన్నాయి. మాకు ఈ యొక్క ఫ్యామిలీలో కక్షలు విభేదాలు ఉండటం వలన మేము అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇవ్వాలనుకుంటున్నాం. సో ఒక మంచి ఆఫీసర్ మాకు అల్లుడుగా ఉంటే బాగుంటుంది అని ఆయన అప్పుడే నాకు మేము ఒక 5 కోట్ల కట్నం ఇస్తాం, ఒక మంచి ఇల్లు, మంచి కార్ అని ఇలా మాట్లాడేస్తున్నాడు ఆయన. సో నేను వెంటనే, సార్ ఏమనుకోకండి, నేను సంతలో దొరికే ఏ వంకాయ బెండకాయ లాగా మీరు బేరం ఆడుతున్నారు. దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు సార్. నేను ఇంకా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇంకా చాలా భవిష్యత్తు నా ముందుందని ఆయనతో నేను చెప్పగానే ఆయన అసలు కన్విన్స్ అవ్వాల. సో అలా అయిపోయిన వెంటనే మా ఫాదర్ గురించి, మా ఆంటీ ఎంపీ అని మీకు ఆల్రెడీ చెప్పాను, ఆవిడ వర్క్ చేసినప్పుడు ఈ పొలిటికల్ సర్కిల్స్ లో మా పేరెంట్స్ గురించి, మా ఫ్యామిలీ గురించి మాకు తెలిసిన డీటెయిల్స్ కంటే ఎక్కువ డీటెయిల్స్ ఆయన ఆల్రెడీ సేకరించాడు. ఎలా సేకరించాడో మాకు అర్థం కాల. షాక్ అయ్యాను. ఇన్ని డీటెయిల్స్, ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏంటుంది, ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా ఆయన చేసి మీ ఫ్యూచర్ ఇలా ఉండబోతుందని ఆయన ఏవేవో ప్లాన్స్ చెప్పాడు. నేను ఎంతో సున్నితంగా దాన్ని తిరస్కరించి ఎంతో ప్రెషర్ పెట్టాడు. నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఈ శోధన నుంచి నన్ను తప్పించమని. అలాగే దేవుడు తప్పించాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, రాజు అయిన దావీదు గురించి ఈ ఉదయకాలమును మనం ఆలోచన చేస్తున్నప్పుడు తన జీవితంలో మీరు గమనిస్తే ఆయన ఒక విఐపి లాగా ట్రీట్ చేయబడలా. ఇప్పుడు మనం ఆయన్ని
దావీదు రాజు, యేసు ప్రభువును కూడా ఆయన వరుసలను గుర్తు చేసుకుంటాం. కానీ దావీదు దినాలలోనికి ఒకసారి మనం వెళదాం. ఈ ఉదయ కాలంన దావీదు అనే ఒక చిన్న బాలుడు యవనస్తుడిగా ఉన్నాడు. ఆ యొక్క హిస్టరీలో మనం చూస్తే ఆ, దావీదు కూడా రాస్తాడు, ఇదిగో నా తల్లి పాపములోనే నన్ను గర్భమున ధరించింది అనే ఒక మాట రాస్తాడు కీర్తనల్లో. అలాగే హిస్టరీలో మనం చూస్తే యెషయి అనే వ్యక్తికి దావీదు పుడతాడు. కానీ యెషయి యొక్క మొదటి భార్యకు చాలా మంది పుట్టి తర్వాత ఆ, దావీదు యొక్క తల్లిని యెషయి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. సో ఆ యొక్క సమాజము ఆ ఈ ఈ మ్యారేజ్ ని ఇష్టపడదన్నమాట. అందుకే మీరు చూస్తే సమూయేలు దావీదు దగ్గరికి ఆ యొక్క యెషయి ఇంటికి వచ్చినప్పుడు అందరినీ పిలుస్తాడు, కానీ దావీదును పిలవడు. చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇది నేను చదివేటప్పుడు దేవుణ్ణి అడిగాను, ఏం ప్రభువా, ఒక మనిషి ఈ విధంగా పుట్టినంత మాత్రాన ఇంపార్టెన్స్ ఇవ్వరా వారి జీవితాల్లో అనే ఆలోచన చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో మనుషులు అదే మాట సమూయేలుతో కూడా చెప్తాడు, సమూయేలు నువ్వు చాలా గొప్ప ప్రవక్తవే, కానీ నువ్వు మనుషుల పైరూపాన్నే లక్ష్య పెడుతున్నావు. ఎందుకు అలా సమూయేలు చేశాడని నేను చూసినప్పుడు, అప్పుడు వరకు సౌలు కోసం ఎంతో ప్రాకులాడతాడు సమూయేలు, ప్రార్థన చేస్తాడు, సౌలుతో ఉంటాడు, రాజుగా అభిషేకిస్తాడు. అటువంటి సౌలు స్లోగా దేవుని నుంచి దూరం అయిపోతాడు. తనకి ఇవ్వబడిన ఆ చిత్తం, ఆ పిలుపు నుంచి సౌలు మహారాజు పడిపోతాడు. వెంటనే సమూయేలుకి దేవుడు చెప్తాడు, ఇదిగో నువ్వు బయలుదేరి వేరే ప్రాంతానికి వెళ్ళు. చాలాసార్లు దేవుడు మన చర్చ్ హిస్టరీలో చూసుకున్నప్పుడు అలాంటి దావీదు క్రమంలో గొర్రెల దొడ్డులో మనుషులు ఎన్నుకోలేనటువంటి వారు, ఇంట్లో వాల్యూ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు ఎన్నుకోవడం మనం చూస్తాం. ఆ విధంగా దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. సో దావీదుని ఎన్నుకోగానే వాళ్ళ ఇంట్లో చాలా కోపం వచ్చి ఉంటుంది కదా ఆ రోజు. అందుకే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, అందరి ముందు కూడా సమూయేలు దావీదుని రాజుగా అభిషేకించినప్పటికీ నార్మల్ గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈ రోజు మన ఇంట్లో ప్రేయర్ అయి ఒక గొప్ప ప్రవచనం చెప్పి ఇదిగో నువ్వు రాజుగా ఉండబోతున్నావు అని దావీదుతో చెప్పగానే మరుసటి రోజు ఉదయం లేవగానే అందరూ కూడా విఐపీలా ట్రీట్ చేస్తారేమో, ఈ రోజు నుంచి ఇక్కడ నేను గొర్రెలను మేపడానికి వెళ్ళవసరం లేదేమో అని అనుకుంటాం. కానీ ఏ ఒక్కరు కూడా బేసిక్ రెస్పాన్స్ కూడా లేకుండా చాలే బాగానే చెప్పావు, కానీ నువ్వు రాజు ఏంటి, మళ్ళీ వెళ్ళి గొర్రెలను మేపుకో అని దావీదును పంపించేస్తారు. కానీ దావీదు జీవితంలో దేవుడు ఆ లెసన్స్ తన 30 సంవత్సరాలు వయసు వచ్చే వరకు కూడా ఈ లెసన్స్ అన్ని నేర్పిస్తాడు. దావీదు మౌనంగా, సరే ప్రభువా, మనుషులు నన్ను హెచ్చించినా హెచ్చించకపోయినా నువ్వు నన్ను ఒక రోజు హెచ్చిస్తావని ఆ విశ్వాసంతో దావీదు మళ్ళీ గొర్రెలు మేపడానికి వెళ్ళిపోతాడు. గమనించండి, మనుషులందరూ కూడా, ఈవెన్ సమూయేలుకు కూడా, ఏంటి ప్రభువా ఈ కుర్రవాడిన నువ్వు రాజు చేయబోతున్నావు అంటాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ అధ్యాయం చదివినప్పుడు. తన తండ్రి ఎదుట కుమారునిగా ఉన్నట్టు, అందుకే చూడండి, ఏడండి దావీదు ఏడంటే, సార్ అంత ఇంపార్టెంట్ కాదండి, ఆయన వేరే పని మీద ఊరి చివరిని ఎక్కడో గొర్రెలు మేపుతున్నాడు, ఇక్కడ ఉన్న వారిలోనే మీరు చూస్ చేసుకోండి అలా అనగానే సమూయేలు కూడా సౌలుకు దగ్గరగా ఎవరున్నారో చూశాడు. సౌలుకు దగ్గరగా ఉన్న ఆ యొక్క ఎలియాబు ఇలాంటి కింగ్లీ ఫీచర్స్, 6 అడుగులు ఎత్తున్నాడు, చాలా బలిష్టంగా ఉన్నాడు, రాజు అంటే ఇలాగే ఉండాలి అని సమూయేలు అనుకున్నాడు. వెంటనే గమనించండి, దావీదు కొరకు ఆ రోజు నిలవబడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? దేవుడు ఒక్కడే. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రవక్త కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, తండ్రి, తన సహోదరులు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రేయర్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ రోజుల్లో ప్రవక్త వచ్చినప్పుడు మీరు చదివితే అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సమూయేలును చూసి గడగడ వణికారంట, ఏంటి ఈయన మా ఊరు వస్తున్నాడని. సో అడగగానే, సార్ సమాధానంతోనే వస్తున్నారా అని అడగగానే సమూయేలు అంటాడు, ఏం లేదండి, నేను బలి అర్పించడానికి వచ్చాను అని. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అందరినీ పిలిచారు, కానీ ఎవరి కోసం అయితే దేవుడు ఆ మీటింగ్ పెట్టాడో ఆ మనిషిని పిలవలా. చాలాసార్లు చీఫ్ గెస్ట్ గా పిలిచి ఎవరైనా అవమానపరిస్తే ఎంత బాధపడతామో, ఆ రోజు దావీదుని అలాగే అవమానపరిచారు ఆ ఇంట్లో వాళ్ళందరూ. కానీ మనం గమనిస్తే ఎక్కడ నువ్వు అవమానపరచబడతావో దేవుడు అక్కడే నిన్ను అందరి ముందు హెచ్చింప చేస్తాడనే ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఆ రోజు దావీదు జీవితంలో మనం చూస్తాం. అందరి ముందు కూడా అయితే వెయిట్ చేద్దాం అంటాడు. సమూయేలు అందరినీ ఆ యొక్క ఊరిము తుమ్మీమును వాడి ఎవరు దేవుని యొక్క బిడ్డలను వెతికినప్పుడు ఎవరు కాదు. అప్పుడు అంటాడు సమూయేలు, వీళ్ళేనా నీ కొడుకులు, ఇంకెవరు కొడుకు లేడంటే, సార్ లాస్ట్ లో ఒకడున్నాడు,
కానీ వాడు అంత ఇంపార్టెంట్ కాదండి, ఆయన ఎందుకు అడుగుతున్నారు అనగానే మనందరం వెయిట్ చేద్దామని వాళ్ళందరూ వెయిట్ చేస్తారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పై వచనంలో మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు కానీ యెహోవా హృదయాన్ని చూస్తాడన్న దేవుడు దావీదు వచ్చినప్పుడు మళ్ళీ దావీదు గురించి చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, దావీదు ఎర్రటి వాడును రూపసినై ఉన్నాడు అని మాట అంటాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవా నువ్వు హృదయం అన్నావు, మళ్ళీ నువ్వెందుకు ఈ ఫిజికల్ కండిషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అనగానే ఆ యొక్క బ్యాక్‌డ్రాప్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేశాను నేను చదివినప్పుడు. ఎందుకంటే, నా జీవితం కూడా అలాగే ఉంటుంది. ఒంటరిగా ఉండేవాడిని. ఫ్రెండ్స్ వదిలేశారు. మా ఫాదర్ పాలిటిక్స్‌లో ఉండటం వల్ల ఇంట్లో ఉండేవారు కాదు. మా మదర్ వర్క్ చేసేవారు బీహెచ్‌పీవీ కంపెనీలో. సో, నేను చాలా ఒంటరిగా ఉండేవాడిని. సో, ఆ టైంలో ఏం చేయాలి అని ఆలోచన చేసేటప్పుడు, దేవుడు ఇదిగో ఈ వాక్యాన్ని తీసుకో. ఇందులో ఈరోజు మనం ఈ ఈ యొక్క పాయింట్‌ని మనం డిస్కస్ చేద్దాం అని ఆయన నేను కూర్చొని చాలా సంవత్సరాలు వాక్యాన్ని ధ్యానం చేసేవాళ్ళం. నేనే కామెంటరీస్ ఇవన్నీ అప్పుడు ఉండేవి కాదు. సో, వాక్యంలోనే ప్రభా నువ్వు రాయించావు కాబట్టి ఇందులో నీ చిత్తం ఏంటి అని నేను తెలుసుకునేవాడిని. సో, ఆ విధంగా నేను చదువుతున్న క్రమంలో ఇలాగ వచ్చినటువంటి దావీదు రాజుగా అభిషేకించబడినప్పటికీ రాజరికం ఆయనకి ఎవరు ఇవ్వరు. ఎవరు చూడండి. అదే విధంగా ఉన్నప్పుడు ఈ 17వ అధ్యాయంకి వచ్చేసరికి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంకి వచ్చేసరికి తర్వాత మీరు చదవండి. ఈ 17 అధ్యాయంలో ఏ విధంగా గొల్లియాతు అనే ఒక వ్యక్తి వచ్చి ఇశ్రాయేలీయులను దేవుణ్ణి దూషిస్తూ మీలో ఎవరైనా ఒక్కరిని నా దగ్గరికి పంపించండి. ఇప్పటి వరకు మీరు చాలా యుద్ధాలు చేశారు. కాబట్టి మీరు చాలా గొప్ప రాజులుగా రాజరికంగా ఒక రాజ్యంగా ఏర్పడుతుంది ఇశ్రాయేలు కాబట్టి ఫిలిష్తీయులమైన మా వైపు యుద్ధానికి రండి. చూడండి ఆ యొక్క వార్ ఈ రోజుకి కూడా జరుగుతూనే ఉంది. మనం చూస్తూనే ఉంటాం. ఆ గాజా ప్రాంతంలో జరుగుతున్న ఇదే ఫిలిష్తీయుల యొక్క బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ప్రజలకి, దావీదు నుంచి వచ్చిన ఇశ్రాయేలీయులకి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంది. దేవుడు చూడండి ఇశ్రాయేలు చిన్న దేశం అయినప్పటికీ ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఇస్తూ అలా నిలవబెడుతూ వస్తున్నాడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో కూడా ఈ రోజు మనం చదువుకున్న వాక్యం లైవ్ లో ఉంది. సో అంత గొప్పగా దేవుడి యొక్క వాక్యము అప్డేటెడ్ గా ఉంటుంది ఈవెన్ దో అప్పుడు మనం చదివిన. సో ఈ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మీరు చూస్తే దావీదు రాజుగా పిలువబడ్డాడు. కానీ ఏ ఒక్కరూ కూడా ఆయనని యుద్ధ భూమిలోనికి రానివ్వలా. గమనించండి, చాలా ఇంపార్టెంట్ ఈ మాట. దేవుడు నిన్ను సేవకునిగా పిలిచాడా, ఒక అధికారిగా పిలిచాడా, లేదా ఒక గృహస్థ జీవితంలో భార్యగా పిలిచాడా, తల్లిగా పిలిచాడా, ఈ పనిని మనుషులు ఎవరు గుర్తించకపోవచ్చు. లేదా ఏదో ఈజీగా వచ్చేసిందిలే అని చులకనగా మాట్లాడొచ్చు. బ్యాక్గ్రౌండ్ బట్టి ఎంతో తక్కువ చేసి మాట్లాడొచ్చు. కానీ దేవుడు మాత్రం నిన్ను పిలిస్తే ఆ పిలుపుకు తగిన సమయానుకూలంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దావీదు పెద్దగా యుద్ధ నేర్పరితనం నేర్చుకోలేదు. ఆయనకి ఆ గొర్రెలు మేపుతున్నప్పుడు ఎలుగుబంట్లు వచ్చేవి, ఉల్ఫ్స్ వచ్చేవి. ఆ యొక్క కొండ ప్రాంతాల్లో నేను చూశాను ఆ డాక్యుమెంటరీ. ఆ ప్రాంతాలలో ఎలా ఉంటుంది అని. అదే విధంగా సింహాలు కూడా వచ్చేవి. ఆ డిఫరెంట్ సింహాలు వాళ్ళకి ఏంటంటే ఒక ఎడారి ప్రాంతంగా ఇటు అటుగా ఉండే ఆ ప్రాంతంలో ఎంతో ఫెరోషియస్ గా ఆకలితో అలమటించే ఆ జంతువులు చాలా డేంజరస్ గా ఉండేవన్నమాట. సో అలాంటి జంతువులు ఈ యొక్క గొర్రెలను ఎత్తుకొని పోకుండా ఉండాలని గొర్రెల కాపరి ఎప్పుడూ కూడా మెలకువగా ఉండాలి. అందుకే యేసు ప్రభుని గొర్రెలకు మంచి కాపరి అనే మాట ఎందుకు అంటామంటే ఆ యొక్క ఆ యొక్క శత్రువు వచ్చి గొర్రెల్ని ఎత్తుకొని పోకుండా కాపలా కాసే వ్యక్తిగా, కాపాడే వ్యక్తిగా ఈయన ఉండాలి. సో ఇలా ఉంటున్న దావీదుకి ఒకే ఒక విద్యను దేవుడు నేర్పించాడు. అదేంటంటే ఒడిసెలు విసరటం. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు ఆ ప్రాంతాలలో యుద్ధ విధానంలో ఇదొక పాయింట్ అన్నమాట, ఒడిసెలు విసరటం. సో ఈయన దూరం నుంచే వాటిని పసిగట్టి రాళ్లతో వాటిని కొట్టేవాడు. తర్వాత మనం చదువుతాం, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంట్లు వచ్చాయి. ఇవన్నీ వచ్చినప్పుడు వాటన్నిటిని పరిశుద్ధాత్మ దేవుని శక్తితో ఆయన చంపడం మనం చూస్తాం. కానీ వాటిని చంపినా కూడా బహుశా ఇంట్లో చెప్పుంటాడు, అన్న ఈ రోజు నేను సింహాన్ని చంపాను అని వాళ్ళ అన్నయ్య చెప్పగానే, ఊరుకోరా నువ్వన్నీ ఇలాంటివే చెప్తూ ఉంటావు అని బహుశా ఎవరు పట్టించుకోలేదు. గమనించండి, ఒక దేవుడు నీ ద్వారా కార్యాలు చేస్తున్నప్పటికీ చాలా మంది మనుషులు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఈ లోకము నీ స్థితిని బట్టి, నీ పుట్టుకను బట్టి, నీ గృహంలో ఉన్నవారే అంతే. యేసయ్య కూడా అదే మాట అంటాడు కదా. ఆయన నజరేతుకు వెళ్ళగానే ఆయన గొప్ప కార్యాలు చేస్తే
ఆ ఇంట్లో వారు, ఆ ఊర్లో వారు ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేదంట. నేను చాలాసార్లు నా జీవితాన్ని రిలేట్ చేసుకుంటూ ఉంటాను. యేసు ప్రభు వారి యొక్క సొంత బ్రదర్స్ అండ్ సిస్టర్సే ఆయన్ని అంగీకరించలేదని యోహాన్ చెప్తాడు. అలా ఉన్నప్పటికీ యేసయ్య పని ఆపలేదు. సో దావీదు కూడా దేవుని అలా వెంబడించడం చేస్తూ ఈరోజు ఈ ఉదయ కాలంన మనం ఈ బ్యాక్‌డ్రాప్‌లో ఈ యొక్క ఇంట్రడక్షన్ ద్వారా ఒక 3 ప్రశ్నలు. ఎందుకంటే తను యుద్ధంలోనికి రానివ్వట్లేదు. ఇంట్లో తను ఒక యుద్ధ అధికారిగా లేదంటే రాజుగా అభిషేకించబడినప్పటికీ ఇంట్లో వాల్యూ ఇవ్వట్లేదు. ఆ ఊర్లో కూడా వాల్యూ ఇవ్వట్లేదు. సరే, మనుషులు వాల్యూ ఇవ్వకపోయినా దేవుడు ఏ విధంగా ఈ లోకము తృణీకరించిన వ్యక్తి, అధికారులు తృణీకరించిన వ్యక్తి, లేదంటే ఈ యొక్క సంఘము తృణీకరించిన వ్యక్తి, కుటుంబం తృణీకరించిన వ్యక్తిని దేవుడు తన చిత్త ప్రకారము నడుస్తున్నప్పుడు, ఆయన కొరకు నిలవబడినప్పుడు ఎలా నిలవబెడతాడో ఈ ఉదయ కాలమున మనం చూద్దాం. ఈ క్రమంలోనే దావీదు యొక్క 3 ప్రశ్నలు. దావీదు ముగ్గురిని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క గొల్యాతు అనే వ్యక్తి ఆ యొక్క యుద్ధ భూమిలోనికి వచ్చి రంకెలు వేస్తున్నాడు. ఏంట్రా మీరందరూ వచ్చి నన్ను చంపుతారా? ఎవరొక్కలో రండి, ఒక్కడొస్తే చాలు, ఎవడు గెలిస్తే వాడే గ్రేట్ అని 40 దినాలు ఆ వ్యక్తి వచ్చి ఇశ్రాయేలు దేవుణ్ణి వాళ్ళందరినీ కూడా అవహేళన చేస్తున్నాడు. ఎందుకు ఆ మాటలు గొల్యాతు పలుకుతున్నాడంటే, ఆ ముందు దినాలలో సౌలు చాలా దేశాల్ని, చాలా ప్రాంతాలను, చుట్టుపక్కల ప్రాంతాల్లో వారిని అటాక్ చేసి ఆ యొక్క టెరిటరీని, ఆ యొక్క రాజ్యాలను వశపరుచుకుంటాడు. కాబట్టి అప్పుడే స్టార్ట్ అయిన న్యాయాధిపతుల తర్వాత స్టార్ట్ అయినటువంటి ఆ యొక్క టైం అంతట్లో కూడా ఎప్పుడైతే సడన్ గా ఒక రాజు అనేవాడు ఇశ్రాయేలులో వచ్చాడనగానే ఆ చుట్టుపక్కల దేశాలన్నిట్లో కూడా ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. కాబట్టే ఈ ఇశ్రాయేలీయుల దేశం ఉంటే మన ఉనికి కష్టం అని చెప్పి ఆజానుబాహులైనటువంటి నెఫీలుల సంతానంలో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క గొల్యాతును ఆ రోజు అక్కడున్న రాజులు వాళ్ళు నిలబెడతారు. ఆ నిలవబెట్టినప్పుడు ఈ వ్యక్తి కూడా ఇదిగో మా దేవుడు, మా పరిస్థితే గొప్ప, మీదేమి గొప్ప కాదని రంకెలు వేస్తున్నప్పుడు ఆలోచన చేయండి. అభిషేకించబడిన రాజు ఏం చేస్తున్నాడు? ఈరోజు దావీదు అడిగే ప్రశ్న, వాక్యంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదటగా చదువుకున్న తర్వాత ఆ ప్రశ్నలు మనం ధ్యానం చేద్దాం. మొదటగా సౌలు రాజుని ఒక ప్రశ్న అడుగుతున్నాడు దావీదు. ఆ రోజు అడిగిన ప్రశ్న ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం, 33 వచనం. ఈ 2 వచనాలు నేను చదువుతాను. మీ వాక్యంలో బైబిల్లో ఉన్న వాళ్ళు చూడండి. 17వ అధ్యాయం 25వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం. ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారికి ఇశ్రాయేలీయుల్లో స్వతంత్రులుగా చేయుననగా. అలాగే 33వ వచనం కూడా మీరు చూస్తే, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో అనెను. దావీదు ఉదయకాలంన మొదటిగా సౌలుని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. సౌలు నువ్వెక్కడున్నావు? సౌలు నువ్వెక్కడున్నావు? ఆలోచన చేయండి. ఈ ప్రశ్న అడుగుతున్నాడు సౌలుతో. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాడంటే, నువ్వు రాజుగా దేవుని ద్వారా అభిషేకించబడిన నువ్వు ఒక టెంట్ లో కూర్చొని ఈనాడు, సాక్షి ఇలాంటి న్యూస్ పేపర్లో ఏమి యాడ్ అయ్యాలో రాస్తున్నావు. నువ్వు ఉండాల్సింది యుద్ధ భూమిలో, కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఒక టెంట్ లో కూర్చొని ఆయన చెప్తున్నాడు, నిజంగా ఎవరైతే ఈయన్ని చంపుతారో వేరే వ్యక్తులు ఎవరైనా వెళ్ళండి, నేనైతే వెళ్ళను. ఆలోచన చేయండి. చాలాసార్లు మనం కూడా దేవుడు మనల్ని పిలిచిన పిలుపును, మన సేవా విధానాన్ని ఎంతవరకు నిర్వర్తిస్తూ ఉంటాం? చూడండి, ఆ 33వ వచనం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నువ్వు వెళ్ళటం ఏంటి నాన్న, నువ్వు బాలుడు అని ఆయనే చెప్తున్నాడు. నేను కదా రాజుని, నేను వెళ్ళి ఈ యొక్క గొల్యాతుతో ఫైట్ చేస్తానని అనట్లే. చాలాసార్లు విమర్శించే వాళ్ళు తమ జీవితాల్లో దేవుని వెంబడించరు, దేవుని కొరకు నిలవబడరు, కానీ నిజంగా దేవుని కొరకు ముందుకు వెళుతున్న వాళ్ళకి అడ్డు వేస్తూ ఉంటారు. ఇలాంటి మనుషుల్ని మీ జీవితాల్లో ఎదుర్కొన్నారా? యువకాలం దేవుడు చెప్తున్నాడు, ఏ విధంగా నేను నిన్ను పిలుచుకున్నానో, ఏ ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి, ఎంత కష్టకాలం నుంచి, ఎన్నో శ్రమల గుండా నేను నిన్ను నా సేవకునిగా, సేవకురాలుగా
ఒక విశ్వాసిగా నేను నిన్ను ప్రత్యేకపరచుకుని పిలుచుకున్నాను. ఆ పిలుపును వేరే ఏ ఒక్కరూ కూడా తృణీకరించడానికి అవకాశం ఇవ్వద్దు, వాళ్ళెంత పెద్దవాళ్ళైనా సరే. ఎందుకంటే నిన్ను పిలిచిన వాని గుణాతిశయములను నువ్వు ప్రచురపరచాలి అని దేవుని వాక్యంలో ఉంటది. మనల్ని ఎవరైతే పిలుచుకున్నారో ఆయన కొరకు మనం పనిచేయాలి. ఇక్కడ చూస్తే రాజుగా పిలువబడినటువంటి సౌలు ఒక టెంట్ లో కూర్చొని ఆయన న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడో తెలుసా? ఎవరైతే ఈ గొల్లియాతును చంపుతారో వాడిని చంపిన వానికి చాలా ఐశ్వర్యం ఇస్తాడంట, డబ్బులు ఇస్తాడంట, తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడంట. తర్వాత వాడి ఇంట్లో ఉన్న వారందరికీ ఇంక ఎటువంటి ట్యాక్స్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, జిఎస్టీ ఉండదు. ఈ రోజు ఇక్కడ నుంచి వాళ్ళు ఏ ట్యాక్సులు కూడా కట్టవసరం లేదు. ఆలోచన చేయండి, యుద్ధ భూమిలో ఉండాల్సిన రాజు ఒక టెంట్ లో కూర్చొని ఈ రోజు ఆయన అడ్వర్టైజ్మెంట్ రాస్తున్నప్పుడు దావీదు అడుగుతున్నాడు, సౌలు రాజా నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడ ఉండాలి యాక్చువల్గా? యుద్ధ భూమిలో ఈ పాటికే 40 దినాల నుంచి అతను అరుస్తుంటే ఈ పాటికే నువ్వు యుద్ధ భూమికి వెళ్ళి ఆ గొల్లియాతు యొక్క తలను ఛేదించి ఇశ్రాయేలీయులకి విజయాన్ని చేకూర్చాల్సిన నువ్వు ఈ రోజు ఒక టెంట్ లో కూర్చొని భయంతో, తర్వాత మీరు చదివితే అందరూ భయపడుతున్నారంట. చూసారా, చాలా సార్లు కోతల రాయిళ్ళు అంటుంటారు. అలాగా వీళ్ళందరికీ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ కూడా వీళ్ళు యుద్ధం చేయట్లా. పైపెచ్చు ఒక దిక్కుమాలిన ఆలోచన ఇస్తున్నాడు సౌలు, తను వెళ్లకుండా. 33వ వచనంలో చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పొట్లాడుటకు నీకు బలము చాలదు. ఆయన దావీదు వెళ్ళి ఎప్పుడైతే ఈ మాటలు దావీదు వింటాడో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఏమనాలి? అయ్యో నువ్వెందుకు నాన్న వెళ్ళటం, నేను వెళ్తాను. లేదంటే ఇంకా స్టడీ చేసినప్పుడు సౌలు రాజు దగ్గర అబ్నేరు అనే ఆ అధికారి ఉంటాడు, ఆల్రెడీ యుద్ధంలో ఆరితేరిన యోనాతాన్ ఉంటాడు. వీళ్ళు ఎవరు కూడా వెళ్ళట్లేదు యుద్ధ భూమిలోకి. సో అందుకే ఈ బాల్ని చూడగానే ఆయన ఉచిత సలహా ఇస్తున్నాడు, నేను ఎలాగా వెళ్ళట్లేదు, నువ్వు కూడా వెళ్ళలేవయ్యా. ఎందుకో తెలుసా? ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వాడితో పొట్లాడుటకు నీకు బలం చాలదు. ఇలాంటి మాటలు మీ జీవితాలు ఎప్పుడైనా విన్నారా? సేవా పరిచర్యలో దేవుడు ముందుకు వెళ్ళమంటున్నప్పుడు, దేవుని కొరకు నిలబడమన్నప్పుడు రానున్న దినాలను, అందుకే నిన్న కూడా ఒక సహోదరుతో మాట్లాడుతున్న, ఎన్నో శ్రమలు. తన ఒక స్కూల్లో పనిచేస్తూ క్రిస్మస్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కానీ వీళ్ళు కానీ ఆర్టీఐ చట్టం ద్వారా స్కూల్స్ లో ఈ యొక్క క్రిస్మస్ ప్రోగ్రామ్స్ పెట్టడం వలన మీరు మతమార్కి పాల్పడట్లేదు అనే ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేశాడంట. ఆవిడెంతో బాధతో నాతో పంచుకున్నప్పుడు నేను ఆవిడని ధైర్యపరిచాను. ఎందుకంటే రానున్న దినాలు హ్యాపీగా ఉంటాయని అనుకోవద్దండి. ఎందుకంటే మనం ఆల్రెడీ నేను మీతో పంచుకున్నాను, దానియేలు యొక్క దర్శనములో ఉన్న ఆఖరి భాగంలో మనం ఉన్నాం. ఇన్ఫాక్ట్ మనం ఎంతో ఆశీర్వదించబడిన వాళ్ళం. ఎందుకంటే మన జీవితాలు రాబోతున్న దేవుని రాకడకు ఒక నాంది పలికే జీవితాలుగా ఉన్నాయి. యేసయ్య అంటాడు, ఈ దినాన్ని చూడాలని అబ్రహాము, ప్రవక్తలు ఎంతో మంది వెయిట్ చేశారు, కానీ చూస్తున్న మీ కన్నులు ధన్యము అనే మాట అంటాడు ఆయన టైంలో. అలాగా ఈ యొక్క 2000 దాటి 26వ సంవత్సరంలో ప్రవేశించిన మనం ఎంతో ఆశీర్వదించబడిన వాళ్ళం. ఎందుకో తెలుసా? మనం యుద్ధ భూమిలో ఉన్నాం. చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఆ యొక్క ఎఫ్ఎంపీవి గ్రూప్ లో కానీ మిగిలిన గ్రూప్స్ లో నేను చూస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను భారంతో. ఎందుకో తెలుసా? భయంకరమైన శ్రమలు మన ముందున్నాయి. నిన్నటి దినాన గ్రహం స్టీన్స్ గారిని చంపేసిన దినం, ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది. కానీ వారు ఆ యుద్ధ భూమిలోనే ఉండి దేవుని కొరకు తమ ప్రాణాన్ని ఇచ్చారు. ఈరోజు సౌలు మహారాజును అడుగుతున్నాడు దావీదు, ఏమయ్యా నువ్వు రాజుగా అభిషేకించబడ్డావు, నువ్వు ఈ యొక్క టెంట్ లో కూర్చున్నావు, నువ్వు ఎక్కడ ఉండాలి, ఎక్కడున్నావు సౌల్? ఈ ఆలోచనలు మీరు తర్వాత మీరు ఒకసారి ధ్యానం చేయండి. అధ్యాయం దేవుడు ఇంకా మీకు బయలుపరుస్తాడు. ముందుకు వెళదాం మనం. రెండవ ప్రశ్న ఎవరికి అడుగుతున్నాడంటే దావీదు అదే 17వ అధ్యాయంలో 24, 27 వచనాలు మనం చూద్దాం. ఇశ్రాయేలీలందరూ ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా. మళ్ళీ 27వ వచనం, జనులు వాని చంపిన వానికి ఇట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చిరి. ఆలోచన చేయండి, ఈ ఇశ్రాయేలీల సైన్యము అప్పటి వరకు సౌలు వెంట, అబ్నేరు వెంట, యోనాతాను వెంట ఉండి చాలా యుద్ధాలు చేశారు. ఈ యొక్క ఇశ్రాయేలీల సైన్యం ఈరోజు ఆ గుడారాల్లో ఉండి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలేంటో తెలుసా?
ఇశ్రాయేలీలందరూ అనే మాట ఉంటుంది. దేవుడు రాయించినప్పుడు ఈ చిన్న డీటెయిల్స్ చాలా మ్యాటర్ అవుతాయి. అందరూ కూడా వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు, ఇప్పటి వరకు యుద్ధంలో విజయం ఇచ్చిన దేవుడు ఎంతో ఉన్నతమైన వాడని మాట్లాడుకోవడం మానివేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఎనిమి గురించి, ఆ శత్రువు గురించి మాట్లాడుతున్నారు. శత్రువు గురించి వీళ్ళే పొగుడుతున్నారు. ఏమని అంటే, ఇదిగో ఆ గొల్లియాతు చాలా గొప్పవాడు, చాలా భయపడుతున్నాం అతన్ని చూసి మేము. అందుకే దావీదు ఉదయకాలంన అక్కడ ఉన్నటువంటి యుద్ధ శూరులందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాడు. మీరందరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఆలోచన చేయండి. ఈరోజు క్రైస్తవ సమాజం ఎక్కడుంది? మొన్న కూడా నేను చూశాను, ఇంకా మన భారతదేశంలో ఇప్పుడు దరిదాపుగా 145 కోట్ల జనాభాగా పెరిగిపోయాం. ఇంకా సెన్సస్ జరగాల్సి ఉంది. కానీ క్రైస్తవ పర్సంటేజ్ మాత్రం 2.5గా మారింది. ఒకప్పుడు 3% ఉండేది. దిగజారిపోతున్న పరిస్థితులు. చాలా ప్రాక్టికల్గా ఈరోజు క్రైస్తవత్వం ముందుకు వెళ్లాల్సింది. కానీ చాలా వరకు మనం క్యాజువల్ అప్రోచ్లోనికి వెళ్ళిపోయాం. డబ్బు సంపాదన ముఖ్య పరిస్థితిగా మారిపోతుందా? ఇల్లు కట్టుకోవటం, పెళ్లిళ్ళు చేసుకోవటం, పెళ్లిళ్ళకి ఇవ్వబడటం. దేవుడు చెప్పాడు, ఇదిగో లాస్ట్ దినాలు ఎలా ఉండబోతున్నాయంటే నోవాహు దినములు వంటి దినములు, లోతు దినములు వంటి దినములు. మనుషులు దురద చెవులు గలవారై, సార్ మాకు నచ్చిన ప్రసంగాలే చెప్పండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పండి, అంతేగాని దేవుని యొక్క వాక్య విధానంలో చూడండి ఎప్పుడు కూడా క్యాజువల్ అప్రోచ్. ఎవరైతే దేవుని కొరకు నిజంగా నిలవబడతారో ఆ సేవకుని ఈరోజు మనం చూసినట్టుగా దావీదులాగా పక్కన పెట్టడమే తప్ప వారు ముందుకు వెళ్ళట్లా. ఈరోజు మనం ఎక్కడున్నాం, ఏ వరుసలో ఉన్నాం? ఈ ఉదయకాలంలో ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈరోజు దావీదు నిన్ను కూడా అడుగుతున్నాడు, యుద్ధ భూమిలో ఉన్నావా, లేదంటే హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నావా? ఆ ఇశ్రాయేలీలు ఆ యొక్క సైన్యంలో ఉన్న వాళ్ళందరి యుద్ధశూరుల్ని రెండో ప్రశ్నగా దావీదు అడుగుతున్నాడు, ఇశ్రాయేలీలారా, యుద్ధశూరులారా, మీరు ఎక్కడున్నారు? యుద్ధ భూమిలో ఉన్నారా, లేదంటే ఆ టెంట్ కింద కూర్చొని వాడికి భయపడుతూ వాళ్ళు అంటున్నారు, వాడిని చంపిన వానికి ఇట్లు చేయబడని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఆ మెసేజ్, ఆ ముచ్చట్లు, ఆ న్యూస్ ఐటమ్స్ చదువుతున్నారు తప్ప ఆ చంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడనే విశ్వాసం ఆ ఇశ్రాయేలీల సైన్యంలో ఎవరికీ లేదు. చాలా బాధాకరం. ఈరోజు దేవుని కొరకు నీ వరుసలో నువ్వు పిలువబడ్డావు. ఆ పిలుపు ప్రకారం నీ జీవితం ఉందా? ఇది ఏ మనిషికి ఎవరికి సంబంధించింది కాదు, ఇది నీకు నీ దేవుడికి సంబంధించింది. చాలాసార్లు ఈ మాటలు అన్నప్పుడు బాధపడుతూ ఉంటారు. కానీ ఆలోచన చేయండి, రేపు దేవుడి ముందు మనం నిలబడినప్పుడు మనం ఎంతగానో ప్రేమించే మనుషులు మనతో ఉండరు. మనం ఒక్కరమే దేవుడి ముందు నిలబడినప్పుడు ఆయన అడుగుతాడు, ప్రియ బిడ్డ, ఈ భూమి మీద ఇన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికావు, నీకు నేను తలాంతులు ఇచ్చాను. ఆ తలాంతుల ఉపమానంలో మీరు జాగ్రత్తగా చదివితే దేశాంతరంలో వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయిపోయిందంట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో వచ్చాడంట. వచ్చి లెక్క అడుగుతున్నాడంట, అయ్యా నీకు నేను 5 తలాంతులు ఇచ్చాను, నువ్వేం చేశావు? ఆ వ్యక్తి ఈ ఈ యొక్క యజమాని ఎప్పుడు వస్తాడని పట్టించుకోలే. ఆ 5 తలాంతులతో తన జీవితాంతం కష్టపడుతూ వచ్చాడు. ఒక దినం వచ్చింది, ఆ యొక్క యజమాని ముందు నిలవబడినప్పుడు మాట అంటాడు, నాకు చాలా ఇష్టం. నేను ఈ సివిల్స్ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు, ఇదిగో ప్రభా, నేను ఒక FMPV మిషనరీగా ఫుల్ టైం సేవకు వచ్చేస్తాను, సేవకుడుగా నన్ను పిలుస్తున్నావు కాబట్టి అని నేను దేవుడి దగ్గర అన్నాను. నాకు FMPV మిషనరీగా వెళ్ళడం అంటే చాలా ఇష్టం. నేను నవోదయ క్యాంప్ అని చెన్నై FMPV వారితో నేను చెన్నైకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 1 వీక్ ఆ క్యాంప్లో నేను పార్టిసిపేట్ చేశాను. చూశాను దగ్గరుండి సేవకులు ఎలా ఉంటారని. ఆ FMPV ఆ హెడ్ సైకిల్ మీద ఆఫీస్కి వచ్చాడు. నేను ఎవరో వాచ్మెనో లేదా ఎవరో అనుకున్నాను. ఆయన సరాసరి ఆ యొక్క మెయిన్ ఆఫీస్లోనికి వెళ్ళిపోతున్నాడు. మాకందరికి ఆ ఉదయకాలమే మేము బస్ ఎక్కి ఎల్లగిరి అనే ప్రాంతానికి మేము వెళ్ళాలి, ఆ యూత్ క్యాంప్కి. మా అందరికి అక్కడే ఆ యొక్క అకామిడేషన్ పెడితే నేను పొద్దున్న లేచి బయట కూర్చొని అలా చూస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి సైకిల్ మీద వచ్చాడు. ఆయన సైకిల్ మీద వచ్చి సైకిల్ పార్క్ చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా నించుని ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటున్నారు. ఏంటి ఈయన వాడకం చూస్తే ఎలా ఉంది, అందరూ ఇలా అంటున్నారు ఏంటి అని అనుకుంటే తీరా చూస్తే ఆయన FMPV జనరల్ సెక్రటరీ అంట. ఫస్ట్ టైం నా లైఫ్లో ఆ విషయం చాలా షాక్. నేను ఆ ఏజ్లో దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయాను. ఈయన ఇంత పెద్ద ఆర్గనైజేషన్కి హెడ్ అయి ఉండి ఎంత సామాన్య మానవుడిగా
ఎంతో సింపుల్ గా ఉన్నాడు. అందుకేనేమో దేవుడు FMPB అనే ఈ మిషనరీ సంస్థని ఇంత గొప్పగా దీవించాడని ఆ రోజు నేను అనుకున్నాను. ఆ ప్రభావితంతో నేను దేవుణ్ణి అడిగాను, ప్రభా నేను కూడా FMPB మిషనరీగా వెళ్ళిపోతానని. దేవుడు అన్నాడు, లేదు, నువ్వు మార్కెట్ ప్లేస్ మిషనరీగా నా పరిచర్య చేయాలి. ఇది నేను నీ జీవితంలో కలిగి ఉన్న పిలుపని. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఏ వరుసలో నువ్వు పిలువబడ్డావు? చాలా సార్లు మనకిచ్చిన జీవితంలో మనం అసహనం వ్యక్తం చేస్తూ ఉంటాం. ఏంటి ఈ బ్రతుకు, ఏంటి ఇలా ఉంది, ఏంటి ఈ కష్టాలు, ఏంటి ఈ శ్రమలు, ఏంటి ప్రాబ్లమ్స్ అని చాలా సార్లు మనం బయటకి చెప్పకపోయినా కొన్నిసార్లు దేవుడి మీద నింద మోపుతూ ఉంటాం. ఒకవేళ దేవుడి మీద నింద మోపకపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, తల్లిదండ్రులు నిందిస్తూ ఉంటాం, పిల్లల్ని నిందిస్తూ ఉంటాం, టీచర్స్ని నిందిస్తూ ఉంటాం, లేదంటే మన పాస్టర్ గారిని, సంఘ పెద్దల్ని నిందిస్తూ ఉంటాం. ఇలా అందరినీ నిందిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయనే మన చేతులకు యుద్ధాన్ని నేర్పిస్తాడు. మనకెవరు నేర్పించకపోయినా నేర్పించే వ్యక్తులు ఉంటే చాలా సంతోషం. కానీ ఒకవేళ నేర్పించే వాళ్ళు, లేదంటే నీ కష్టాన్ని, నీ బాధను, నువ్వు పడుతున్న శ్రమను ఈ ఉదయకాలంలో బహుశా ఎవరు వినట్లేదేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేనున్నాను. ఆ రోజు దావీదుకి యుద్ధాన్ని నేర్పించాడు, ఎలాగా ముందుకు వెళ్ళాలని. సో ముందుకు వెళదాం. ఈ రెండో ప్రశ్న ఇశ్రాయేలీలో సైన్యంలో ఉన్న వారిని అడిగారు. వాళ్ళు ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే యుద్ధ భూమిలో యుద్ధం చేయాల్సిన వాళ్ళందరూ కూర్చొని ఆ యొక్క శత్రువును పొగుడుతున్నారు, ఆ న్యూస్ పేపర్ యాడ్స్ చదువుతున్నారు. ఫైనల్ గా మూడవ ప్రశ్న దావీదు అడుగుతున్నాడు. 17వ అధ్యాయం, అదే 17వ అధ్యాయంలో 28, 29, 30 వచనాలు నేను చదువుతున్నాను. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్న ఏలియాబునకు వినపడగా, ఏలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవి వచ్చితివనెను. అందుకు దావీదు, నేనేమి చేసి తిని, మాట మాత్రము పలికితిని అని చెప్పి అతని యుద్ధ నుండి తొలగింది. చాలా ఇంపార్టెంట్. దేవుడు ఈ యొక్క 30వ వచనం ద్వారా నా జీవితంలో ఒక గొప్ప రివల్యూషన్ అనుగ్రహించాడు. అతని యుద్ధ నుండి తొలగి తిరిగి అనే మాటలు 30వ వచనం జాగ్రత్తగా చూడండి. అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరి ఒక్కని ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి. మూడో వ్యక్తిగా ఈరోజు ఏలియాబును జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఏలియాబు ఆ యొక్క యెషై ఇంటినంతటిని తను రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆల్రెడీ మనం అదే అధ్యాయంలో మీరు చదివితే ఈ యొక్క యెషై ఇంటిలో నుంచి 3 సౌలు యొక్క సైన్యంలో ఉన్నారు, ఆ యొక్క ఆర్మీలో ఉన్నారు. వీళ్ళందరికీ పెద్ద అయిన ఏలియాబు లీడర్ గా ఉన్నాడు. సో యెషై చెప్తాడు, ఇదిగో మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు. కాబట్టి చూడండి, దేవుడు ఎటువంటి విధంగా వాళ్ళు ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా యెషై హృదయాన్ని ఆ రోజు ఒకరోజు ఇంకా టైం వచ్చినప్పుడు దేవుడు తన బిడ్డలను హెచ్చించుకుంటాడు. యోసేపు జీవితంలో, దానియేలు జీవితంలో ఇదే చూస్తాం మనం. ఆ టైం వచ్చింది. అప్పుడు సడన్ గా పొద్దున్నే లేచిన యెషై, ఈరోజు నువ్వు గొర్రెలు మేపడానికి వెళ్ళు అని అనాల్సినటువంటి దావీదుతో, ఇదిగో మీ అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారో చూసిరా అని ఆయన్ని ఒక బేరర్ గా, ఒక సర్వర్ గా ఆ యొక్క ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇచ్చి, ఆహారపు వస్తువులు అన్నిటినీ ఇచ్చి, నువ్వు నీ అన్నల దగ్గరికి వెళ్ళని పంపిస్తాడు. ఆలోచన చేయండి, ఆ రోజు దావీదు ఆ విధంగా క్యారేజీలు మోసేవాడిగా అక్కడికి వెళ్ళకపోతే బహుశా రాజుగా నిలవబడేవాడు కాదేమో. ఇక్కడ ఈ విషయాలు మనం గమనించ చాలా సార్లు సేవకు పిలిచినా, లేదా దేవుడు మనకు ప్రత్యక్షతలు ఇచ్చినా, వాక్యంలోని సత్యాలు బయలుపరచగానే తెలియకుండానే కొన్నిసార్లు మనకి ఆత్మీయ గర్వం అనేది వస్తూ ఉంటుంది. ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, కానీ ఇప్పుడు నా పరిస్థితి చాలా హై అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. నాకు కూడా చాలాసార్లు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు అనేవాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. దేవుని జీవితంలో, సేవకుల జీవితాల్లో, పాల్ జీవితంలో మనం చూడండి, వాళ్ళకున్న ప్రత్యక్షతలను బట్టి వాళ్ళు నీడ పడితే స్వస్థతలు జరిగేవంట. వాళ్ళ యొక్క చెమట వస్తువులు కానీ, చీముడు, మొహం తుడుచుకున్నవి, ఇలాంటి గుడ్డలు తాకితే దయ్యాలు వెళ్ళిపోయేవంట. ఇంకా మనం ఆ స్థితికి వెళ్ళనే లేదు. అలాగే దేవుడి కొరకు శ్రమలు అంతగా, రక్తం కారునంతగా మనం శ్రమలేమి అనుభవించట్లేదు. కానీ చాలాసార్లు మన ఆత్మీయ జీవితం గురించి బయట మనం చెప్పం, కానీ మన మట్టుకు మనమే చాలా అతిశయపడుతూ ఉంటాం. అలాంటి అతిశయం మనలో ఉందా? ఆలోచన చేద్దాం. ఈ ఉదయకాలంన దావీదు రాజుగా అభిషేకించబడినప్పటికీ వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు, ఇదిగో క్యారేజీలు తీసుకొని మీ అన్నల దగ్గరికి వెళ్ళు,
వెళ్ళగానే ఎలియాబు దావీదు ఇలా ఈ మాటలన్నీ అన్నప్పుడు ఎలియాబు వెంటనే దావీదు మీద విరుచుకుపడతాడు. 28వ వచనంలో, ఎక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏంటి ఇలా అని తిట్టేస్తుంటే 3వ ప్రశ్నగా దావీదు అడుగుతున్నాడు ఎలియాబుని, ఎలియాబు నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో రాజుగా ఆల్మోస్ట్ అభిషేకించబడే వరుసలో ఆ రోజు ప్రవక్త ముందు నువ్వు ఉన్నావు. ఈ రోజు యుద్ధ భూమిలో మనం యెషై ఇంటిని రిప్రజెంట్ చేస్తున్న నీవు ఇక్కడున్నావేంటన్నయ్య? నువ్వు ఆ యుద్ధ భూమిలో గొల్యాతుని ఇప్పటికే చంపి ఉండాలి కదా, నువ్వెందుకు చంపలేదు అని ఈ రోజు ఎలియాబును ప్రశ్నిస్తున్నాడు దావీదు. ఆలోచన చేయండి. మనకి క్రీస్తులో ఎంతో గొప్ప ఆ పరిస్థితి మనకు ఉండొచ్చు. ఎన్నో సంవత్సరాలు, ఇదిగో నా యొక్క ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకున్నట్టుగా దేవునిలో కూడా మేము రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయింది, మా పూర్వీకులు సేవకులు, మా తాత ముత్తాతలు క్రైస్తవులు అని చెప్పుకుని అతిశయపడుతూ ఉంటాం. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు యుద్ధ భూమిలో నువ్వు ఉన్నావా? భారతదేశంలో క్రైస్తవ్యం ఇంకా 2.5 100 మందిలో కేవలం 2 లేదా 3 క్రైస్తవులుగా ఉన్నారు. వారిలో కూడా పరలోక రాజ్యంలోనికి ఎత్తబడే క్రైస్తవులుగా ఎంతమంది ఉన్నాం? నమ్మకంగా దేవుని కొరకు నిలవబడుతున్న ప్రజలుగా ఎంత దినాల్లో ఉంటున్నామా? అందుకే ఉదయకాలమున ప్రియ దేవుని బిడ్డ సో అడుగుతున్నాడు దావీదు మనందరినీ ఈ 3 ప్రశ్నలు ఒకసారి మనం రీక్యాప్ చేసుకుందాం. నేను ముగిస్తున్నాను నా మాటలు. మొదటగా సౌలుతో అడుగుతున్నాడు, సౌలు నువ్వు రాజుగా యుద్ధ భూమిలో ఉండాలి, నువ్వు ఎక్కడున్నావు? రెండవదిగా ఇశ్రాయేలీయుల సైన్యంలో ఉన్న యోధులారా మీరందరూ ఎక్కడున్నారు? యుద్ధ భూమిలో ఆ వ్యక్తి అలా మాట్లాడుతూ ఉంటే, అరుస్తూ ఉంటే, దేవుని నామాన్ని ఇశ్రాయేలీయులను ఆయన ఇది చేస్తూ ఉంటే మీరందరూ ఏం చేస్తున్నారు? మూడవదిగా ఎలియాబుని అడుగుతున్నాడు. అందుకే ఆ లాస్ట్ వచనం ఒకసారి మనం ధ్యానం చేసుకొని నేను ముగిస్తాను. ఆ 30వ వచనం ఎలియాబుని అడుగుతున్నాడు, ఎలియాబు నువ్వు అన్నగా నా మీద పెత్తనం చేస్తూ ఉంటావు, లేదంటే ఇంట్లో పెద్ద కొడుకుగా నువ్వు అధికారం ఆధిపత్యం చలాయిస్తూ ఉంటావు నాన్న తర్వాత. ఈరోజు ఒక సున్నతి లేని ఫిలిస్తీయుడు వచ్చి దేవుని నామాన్ని అవమానపరుస్తుంటే నువ్వేం చేస్తున్నావు అన్నయ్య? నన్ను తిడుతున్నా. చూడండి, దావీదుని తిడుతున్నా భలే ఆశ్రయం అనిపిస్తుంది. చాలాసార్లు నేను కూడా మా ఇంట్లో వాళ్ళని ఇలా ఎదుర్కొన్నాను. చెప్పాను కదా, నేను ఆ దర్శనం రాగానే, ఆ యొక్క న్యూఢిల్లీలో దర్శనం రాగానే నాకు భయం వేసింది. మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని దేవుడు చెప్పగానే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళందరూ రెగ్యులర్గా చర్చ్కి వెళ్తారు. ప్రతి ఒక్క ఫంక్షన్ ఏదైనా ఉన్నా ఏదైనా ముందు వాళ్ళే ఉంటారు. పొద్దున్నే 5 గంటలకి మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఈ యొక్క వాట్సాప్లో పొద్దున్న 5 గంటలు లేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క జీవితం సిద్ధపాటు కలిగి లేదంట, నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించు అంట అని. వాళ్ళందరికి కోపం వచ్చింది. మొన్నటి వరకు మా ముందు చిన్న కుర్రవాళ్ళ తిరిగేవాడు నువ్వు, ఈరోజు నువ్వు ఆఫీసర్ అవగానే ఇలా అయిపోయావు అని చాలా మంది మొహం మీద తిట్టారు. తిట్టగానే నేను ఒకటి చెప్పాను, నేను ఒక పోస్ట్ మ్యాన్ అండి, ఆల్రెడీ మీతో పంచుకున్నాను. నేను ఒక పోస్ట్ మ్యాన్ లెటర్ ఎలా ఇస్తాడో అలా నేను మీకు లెటర్ ఇవ్వడానికి వచ్చాను. ఆ లెటర్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చకపోవచ్చు, దానికి పోస్ట్ మ్యాన్ బాధ్యుడు కాదు. ఆ లెటర్ మీకు రాసింది దేవుడు. ఈరోజు చాలాసార్లు సేవకులు పుల్పిట్ మీద నిల్చుని కొన్నిసార్లు గద్దింపు మాటలు చెప్పినప్పుడు మన హృదయాలు నొచ్చుకుంటాయి. ఈయన నా గురించి చెప్తున్నాడు అని హర్ట్ అవుతూ ఉంటాం. దయచేసి అలా హర్ట్ అవ్వకుండా ఈ వాక్యం నిజంగా నా జీవితంలో ఉందా, నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను? చూడండి, ఈ ముగ్గురు కూడా యుద్ధ భూమిలో ఉండాల్సిన వీళ్ళు దావీదు వచ్చే వరకు ఏమీ చేయట్లేదు. రాగానే దావీదు మీద సౌలు అంటున్నాడు, బాబు నువ్వు కుర్రోడు, ఇదిగో నా యొక్క బట్టలు వేసుకో. ఆలోచన చేయండి, 6 అడుగులు ఉన్నటువంటి వ్యక్తి ఒక చిన్నపిల్లోడికి తన బట్టలు ఇస్తే, అందుకే చూడండి, అది కూడా మనం చదవలేదు కానీ మీరు తర్వాత ఈ అధ్యాయంలో చూస్తే సౌలు ఏం చేస్తాడంటే తన రాజరిక వస్త్రాలు, యుద్ధానికి వెళ్ళే వస్త్రాలు దావీదుకి ధరింపు చేయాలని ప్రయత్నిస్తాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలిచిన పిలుపుని వేరే వాళ్ళకి ఇస్తున్నావా? నువ్వు చేయాల్సిన పనిని ఇతరుల మీద తోసేస్తున్నామా? ఆలోచన చేయండి. భారతదేశంలో క్రైస్తవత్వం ఈ సౌత్ లో మనం హ్యాపీగా ఉన్నామని అనుకుంటున్నాం. లేదు, రానున్న దినాలు భయంకరమైన దినాలు మన ముందున్నాయి. ముందులో ఆ పరిస్థితులు లేవు. ఎంక్వైరీస్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ చర్చెస్ ఉన్నాయని, రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా, అసలు ఇంట్లో ఒక చర్చ్ రన్ చేయడానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనే డేటా సేకరించబడుతుంది. మీకు తెలుసా, అండర్ గ్రౌండ్ లో గవర్నమెంట్ లేదంటే గవర్నమెంట్ ఇతర ఇలా ఎవరైనా సరే ఈ యొక్క పరిస్థితులు చేస్తున్నారు. కానీ మీరు సిద్ధపడి ఉన్నారా? ఆలోచన చేయండి. భయంకరమైన దినాలు మన ముందు ఉన్నాయి. గవర్నమెంట్ కానీ బయట కానీ ఎక్కడైనా ఉండవండి, కానీ భయంకరమైన శ్రమలు మన ముందు ఉన్నాయి.
మనం వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా? దావీదు ఈ ప్రశ్నలన్నీ అయిన తర్వాత 30వ వచనంలో ఇలా మనల్ని డిస్కరేజ్ చేసే మనుషుల నుంచి మనం ఏం చేయాలో ఆ రోజు దేవుడు నాకు చెప్పాడు. అదే వచనం ఏదో చెప్పి నేను ముగిస్తాను. ఆ యొక్క 30వ వచనం 17వ అధ్యాయంలో, అతని యొద్ద నుండి తొలగి తిరిగి, ఈ 2 పనులు మనం చేయాలి. ఎవరెవరైతే మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారో, దేవుడు మనల్ని పిలిచిన ఆయన చిత్త ప్రకారము, ఆయన పిలుపు ప్రకారము, ఆయన ప్రణాళిక ప్రకారం మనం వెళుతున్నప్పుడు వాళ్ళు చేయాల్సిన సేవ చేయకపోగా దేవుని కొరకు మనం ముందుకు వెళుతుంటే మనల్ని వెనక్కి లాగే మనుషులుంటారు. వారి నుంచి మనం తొలగాలి. సొంత అన్నే. కానీ దావీదు ఆ రోజు ఎలీయాబును నుంచి తొలగాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు అర్థమైంది. అక్కడ చూడండి, ఎందుకు ఎలీయాబును దేవుడు త్రోసివేశాడో మీకు ఇక్కడ ప్రూఫ్ కనిపిస్తది. అదేంటి సార్ అంత పెద్ద వ్యక్తిని అందరి ముందు అలా అవమానపరిచారు అని మనం ఫీల్ అవ్వచ్చు. ఈ రోజు అలాగే ఫీల్ అవుతాం. బహుశా జరిగి ఉంటే మన ముందు. కానీ చూసారా, ఏలీయాబు యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడైనప్పటికీ రాజుగా ఉండటానికి అర్హత లేనివాడు. అదే దావీదు గొర్రెల దొడ్డిలో ఉండొచ్చు. కానీ తర్వాత అతని యుద్ధ నుండి తొలగి తిరిగి ఆయన యుద్ధ భూమిలోకి ఒక్కడే వెళ్తాడు. ఆలోచన చేయండి. ఆ బొమ్మ నేను చూసినప్పుడు ఆ పిక్చర్ చూశాను. ఈ 2 కొండలు ఉంటాయి. ఒక కొండ మీద ఇశ్రాయేలీల సైన్యం, ఇంకో కొండ మీద ఫిలిస్తీన్ల సైన్యం. ఆ ఏలా లోయలో అక్కడ గొల్లియాతు, దావీదు వాళ్ళిద్దరే ఉంటారు. ఈ పిక్చర్ని ఒకసారి ఉదయకాలం మీరు ఆలోచన చేస్తే బహుశా నువ్వు కూడా నీ ప్రాంతంలో, నీ కుటుంబంలో, నీ యొక్క ప్రదేశంలో ఒంటరిగా దేవుని కొరకు నిలవబడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, అధైర్యపడద్దు. నీ ఇంట్లో వారు నీతో లేకపోయినా, మీ యొక్క సమాజము యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారు ఎప్పటి నుంచో విశ్వాసాలుగా ఉన్నవారు నీకు అండగా లేకపోయినా, లేదా లీడర్ మీ పాస్టర్ గారు కానీ, మీ సేవకులు కానీ, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ లీడర్గా ఉండవలసిన వాళ్ళే యుద్ధ భూమిలో లేకపోయినా అధైర్యపడద్దు. ఈ అంత్య దినాల్లో నేను నీకు తోడుగా ఉన్నాను. దావీదు ఆ విధంగా ముందుకు వెళతాడు. ఈ ముగ్గురిని ప్రశ్న అడుగుతాడు. వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేదు. కాబట్టి దావీదు విశ్వాసముతో ఆ యొక్క యుద్ధ భూమిలోనికి వెళతాడు. వెళ్ళి ఆ యొక్క గొల్లియాతు యొక్క తలని తెగ నరుకుతాడు. తన దగ్గర కత్తి కూడా లేదు. ఆ పాయింట్ కూడా మనం మరొకసారి ధ్యానం చేద్దాం. తన దగ్గర ఎటువంటి ఎమ్యూనిటీస్ లేవు. అందుకే ఆ మాట అంటాడు, ఇదిగో గొల్లియాతు, నువ్వు కత్తి చేత, ఈటి చేత, బల్లెం చేత ఈ యొక్క వార్ఫేర్ అంతా చేసి నువ్వు వస్తున్నావు. నేనైతే ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను. ఈరోజు మనం దేవుని దగ్గరికి ఈ యొక్క టైంలో దేవుని కొరకు ఎలా నిలబడాలో తెలుసా? యేసుక్రీస్తు నామంలో, ఆయన సన్నిధానములో మోకాళ్ళ మీద కన్నీళ్లు కారుస్తూ దేవుని కొరకు నిలబడాలి. మన పాత జనరేషన్స్ లో రివైవల్ తీసుకుని వచ్చిన వారి జీవిత చరిత్రను మీరు చూస్తే వాడు గొప్పవాళ్ళు కాదు. మన భారతదేశంలో సేవ చేసిన విలియం కేరీ చెప్పులు కుట్టుకునేవాడు అంటే కూడా ఆయన యాక్సెప్ట్ చేయలే. సార్, నేను చెప్పులు కుట్టేవాడిని కాదండి, ఆల్రెడీ వాడేసి చిరిగిపోయిన అతుకులు వేసే ఆ యొక్క చెప్పులను బాగు చేసేవాడండి అంటాడు. ఆలోచన చేయండి, వారి జీవితాలు, వారి దేశాలని, పరిస్థితుల్ని తలక్రిందులు చేసేవారుగా మారారు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఆ యొక్క గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదు ఆ రోజు ఇశ్రాయేలీయుల దేశాన్ని తలక్రిందులు చేశాడు. ఈరోజు భారతదేశంలో ఉన్న నిన్ను నన్ను ఈ దేశాన్ని తలక్రిందులు చేసేవారుగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో ఫలింపు చేస్తూ ఈ 3 ప్రశ్నలు మీరు మళ్ళీ ఒకసారి అధ్యాయం అంతా చదివినప్పుడు మీ మట్టుకు మీరు వేసుకోండి. నేను సౌలులా ఉంటున్నానా? లేదా ఇశ్రాయేలీయుల్లాగా ఆ యుద్ధ భూమిలో ఉండకుండా ఉంటున్నానా? లేదా ఏలీయాబులాగా దేవుని సేవ చేస్తున్న వారిని వెనక్కి లాగుతున్నానా? నేను ముందుకు వెళ్ళాలి, ఇంకా 10 మందిని తీసుకుని వెళ్ళాలి అనే ఆలోచనతో కాలం దేవుని కొరకు మనం నిలబడదాం. ఈ దినమంతయు దేవుడు ఆయన కృపను, ఆయన కనికరాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి చాలా చక్కని వర్తమానం దావీదు జీవితం గురించి వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున, మరి మేము ఎలా ఉండాలో కూడా మాకు చెప్పినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా కోరుతానండి. ప్రార్థన చేసుకున్నానండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షగా మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతురాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల వేళలో చిన్న ముందుగా మీ పాదాలు చెంతగా రావడానికి, అయినా మీతో కొంతసేపు గడపడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతురాలు చెల్లిస్తున్నాం. అయినా ఇంత పర్యంతం మీ దీనదాసులు
ఆయన దావీద్ అనిల్ కుమార్ గారిని నిలువబెట్టుకున్నారు. మరి దావీద్ జీవితంలోని కొన్ని శ్రేష్టమైన మాటలు మీరు మాకు వినిపించిన రీతిని బట్టి మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అయినా విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. ఆ వాక్యాలన్నీ కూడా మేము హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నేను ఈ పుడికలో ప్రార్థించిన సహోదరులందరిని బట్టి మా సన్నిధికి వస్తున్నాను. వారందరి కుటుంబాల్లో క్షేమకరమైన పరిస్థితులు చూడటానికి సహాయం దయచేయండి. అలానే ఈ కూడికని ఏర్పాటు చేసి మమ్మల్ని ఉదయకాలం వేళ ఈ ప్లాట్ఫామ్ మీదకి చేర్చినటువంటి బాబీని బట్టి, బాబీకి సహకరిస్తున్నటువంటి జాన్సమ్ను బట్టి, ప్రసిద్ధమ్మను బట్టి, అలాగే తేజాన్ని బట్టి, జాన్సన్ బట్టి, స్వరూపును బట్టి, ఆయన కోర్ కమిటీని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాను. ప్రతి బిడ్డ పట్ల మీరు దాచిన మేలు వరకు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాను నాయన. నాయన మా దేవ, మరి మా గ్రూపులో అనేక మంది సేవకులను మీరు మా కొరకు ఏర్పాటు చేస్తున్న రీతిని బట్టి మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మేలుకరమైన పరిస్థితులు చూడటానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. నేను కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరి వీటిలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ దక్షిణాస్తంతో తాకండి, సంపూర్ణమైన ఆరోగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేను మా కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము నైనా బాహటంగా తెలిసిన దేవా, మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ఒక పర్యాయం మీ దీనదాసుడు దావీద్ అనిల్ కుమార్ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ బిడ్డని ఇంకా బలంగా మీ సేవలో వాడుకొని నైనా ఆ బిడ్డ ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడటానికి సహాయం తెచ్చేయండి. ఆ బిడ్డని మీ పరిచర్యలో ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళమని, మా కొరకు సిలువలో తన ప్రాణాన్ని వెలిగిపెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోక రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు వారి అతి ఉన్నత శ్రేష్ఠ నామాన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, రాజ్యం వచ్చును నీ గాక, రాజ్యం వచ్చునుగాక, నీ నీ చిత్తం చిత్తం పరలోకమందు పరలోకమందు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధన లేకకి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవైంటివి. మీరైనారు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం అందించిన బిడ్డకు, గుడికి ఏర్పాటు చేసిన బిడ్డలకు, పాల్గొన్న మనందరికీ సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్. వందనాలు అయ్యారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన డేవిడ్ అనిల్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.